నమస్తే, నా పేరు డాక్టర్ ఉడుగుల శ్రమైక్య హరీష్. ఆర్టీవీ తెలుగు న్యూస్ వార్తా విశేషాలు. జో బైడెన్ హంటర్ దెబ్బ కొడితే వీపు విమానం మోత మోగిపోయింది. సమస్య ఏ టీవీ చూడు, ఏ పేపర్ చూడు, ఏ సోషల్ మీడియా చూడు, ఏ ఎలక్ట్రానిక్ మీడియా చూడు, ఏ ప్రింటింగ్ మీడియా చూడు, ఉక్రెయిన్ ఉక్రెయిన్ ఉక్రెయిన్. Joe Biden has beaten not a ordinary stroke, it's a hunter stroke. It has spread throughout the world like anything. ఆ మధ్యలో నేను న్యూస్ చూస్తున్నా, ఇప్పుడు చాలా సర్కస్లు బంద్ చేసిండ్రు. సింహం కొత్త సింహాన్ని బోన్లు వదిలిపెట్టడంతో బోన్ నుండి వదిలిపెట్టి సర్కస్ చేస్తుంటే ఆ సర్కస్లు ఏమైందంటే అంటర్దెబ్బ కొట్టంగానే కొట్టినోని తినేసింది. జనాల మీద పడ్డది. జనాలు కుర్చీల నుండి కింద మీద పడుకుంటా పావుతల పడ్డారు. There is one example in the circus. Actually, lion gone into the cage, but the same lion eats the hunter man. What will happen? Just to think of that. It is happening now also, the same thing. అయితే సర్కస్ జరిగిన ఘటన నిజము, ఇప్పుడు ఉక్రెయిన్లో జరుగుతున్న మాట కూడా నిజము. The circus incident also a realistic thing, as well as parallelly we can see the same thing here in Ukraine also. అయ్యలారా, మనం నిన్ననే వనమా రాఘవేంద్రం చూస్తున్నాం. తండ్రిని అడ్డు పెట్టుకొని కొడుకు ఎంత చేసాడు, పోయి జైల్లో పాలైపోయిండు. Dear sirs, yesterday only we have seen Vanama Raghavendra, what he did. Now, to spoil his father's name and fame, he gone into the jail. ప్రాథమిక తంతు ఒకరి తర్వాత వాడు అయ్యా జాగిరని ఎట్లా పోతా ఉంటారో, the situation is similar to all the episodes. The family ruling is there going on. అంటే రాఘవేంద్ర జైల్లో ఉన్న రాఘవేంద్ర లాగానే హంటర్ అంటే క్రూర మృగాలను కొట్టేది కాదు. జో బైడెన్ కొడుకు పేరు హంటర్. Hunter means it is not the man who hunts the lion. The hunter is nothing but a son of Joe Biden. ఈరోజు జో బైడెన్ కొడుకు కన్న కడుపు తీపి కోసం, జో బైడెన్ కన్న కొడుకు తీపి కోసం ఉక్రెయిన్లో మొత్తం నరమేధం జరుగుతుంటే అక్కడ కన్న కడుపు తీపి రోదన, వేదన, ఆక్రందన, ఈ పాపమంతా జో బైడెన్దే. Whatever the happening in the Ukraine, it is all because of Joe Biden. It is only the assault as well as the manhunting as well as the war. It only because of his son Hunter. ఏంటి ఈ హంటర్ అన్నట్టు? ఏంటి, ఎవరు, ఏం చేసిండు ఇప్పుడు? Who is the hunter? Do you know that? What he did previously and what he is doing now? Do you know all the things? ఏం లేదు. ఉక్రెయిన్ మొత్తం ఏమున్నదంటే మాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. ఎక్కడో అరబ్ దేశాలలో కాదు నాయన, అరబ్ దేశాలలో కాదు. The one thing is coming before us, the truth is there. What the truth is? అరబ్బులో ఉండే పెట్రోలు, అరబ్బులు ఉండే సహజ సిద్ధమైన గ్యాస్ భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నదనే పెద్ద సంతోషకరమైన వార్త డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలవడంతో యావత్ ఆంధ్రవాణి, యావత్ భారతదేశం అసలు ఆనందానికి అంతుపంతు లేదు. ఆనందానికి అంతుపంతు లేకుండా అయిపోయింది. The fuel which is developing in the Arab countries, it is actually flowing through Andhra Pradesh also.
it came to know that by Y.S. Rajshekar Reddy Garu. Then and now only, we are very happy to hear the thing. We are happy to hear the news of Arab Emirates is giving all the fuel to our twin states also. ముఖ్యంగా తెలంగాణ ఆ రోజు ఇప్పుడు కూడా అనుకో చాలా శాతం అప్పుడు ఎక్కువ మరుభూమిలాగా ఏమీ పండక జనాలు అప్పుల పాలే ఆత్మహత్యలతోటి దుబాయ్ పోతున్న దుబాయ్ పోయే పని లేదు. దుబాయ్ పోకుండా ఇక్కడే మొత్తం గ్యాసు నిక్షేపాలు నిధులు నిక్షేపాలని అని ఒకటే ఆనందం. ఆంధ్రలో ఆనందం, తెలంగాణ ఆనందం. అప్పుడు ఉమ్మడిగా ఉండడం వల్ల మొత్తం సుసంబరం అవుతుంది దుబాయ్ లాగా భారతదేశం. నీ అమ్మ భారతదేశం కూడా దుబాయ్ లాగా కార్లు బంగారం, ఆ సైకిల్ మోటార్లు బంగారం, బాత్రూమ్లు బంగారం, లెట్రిన్లు బంగారం, మంచాలు బంగారాలు, కుర్చీలు బంగారాలు, బోలు బొచ్చలు బంగారాలతోటి మొత్తం గోల్డెన్ ఏపీ అవుతుందని అప్పుడు సంబరపడ్డాం. Previously, we dream about the twin states, that the twin states of Telangana as well as Andhra Pradesh will become the higher and richest towards the all the amenities of the things which is available here from Dubai. We thought that it will become a mini Dubai or second Dubai of world. But what happened? భలే ఉన్నారు కానీ అంబానీ మనోడు కదా, అంబానీ మనోడు కదా. అంబానీకి ఇచ్చేస్తే ఇంటింటికి పైపులతో గ్యాస్ వస్తుంది, 100 రూపాయలకే గ్యాస్ వస్తుంది అని చెవుల పువ్వు పెట్టింది అప్పుడు పాలకులు. The rulers at the time, what they did actually, if you give all the powers to the Ambani people, they will flow all the gas pipes to each house. But what happened? Is it come to? No. 500 రూపాయలు, 500 రూపాయలు గుమస్తా ధీరుభాయ్ అంబానీ. Only the 500 rupees he earned. Dhirubhai Ambani, in his early stage, he earned only 500 rupees. మరి ధీరుభాయ్ అంబానీ ఏం పని చేసిండు, ఎట్లెట్లా డబ్బులు వచ్చినాయి, దాని గురించి ఒకసారి ఆలోచిద్దాం. Let us think about how Dhirubhai Ambani has become such a richest man. ఏమి లేదు, సింపుల్, ఏం లేదు. వెండి నాణాలు తీసుకురావడం, దాన్ని కరగబెట్టడం, వెండిని అమ్మడం, బాగా సింతే. చట్ట వ్యతిరేకంగా నాణ్యాలని కరగదీసి వాటిని డబ్బు చేసుకున్నాడు. ఆ డబ్బుతోటి బ్యాంకుల మీద పడ్డాడు, బ్యాంకులని మొత్తం ఖాళీ చేసి పడేసిండు. ఆ పెట్టుబడితోటి టోపీ మీద టోపీ, ప్రభుత్వానికి ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థలు కుచ్చులో టోపీ పెట్టి ఈరోజు ఉక్రెయిన్ మీద బాంబులు పోవట్లేదు. అంబానీ ఆస్తులు పాస్తులు అట్లా పెరిగిపోయినాయి. The logic behind the Ambani's richness is he did only a thing. He did only one thing. Silver coins he manipulate into liquid form illegally also. సముద్ర జలాల్లో భారత సముద్ర జలాల్లో మన తెలుగు గడ్డ మీద గ్యాస్ నిక్షేపాలను మొత్తం పీల్చి పిప్పి చేసుకొని ఈరోజు అంబానీ అంతుపంతు లేకుండా ప్రపంచ కుబేరులలో ఒక కుబేరుడైండు. What the Ambani did under the water, under the seas, he plugged out all the things of gases and petroleums and became the richest man in the world. ఈ దేశంలో పెట్టుబడిదారు దేశంలో ప్రైవేటీకరణతో ఈ పెట్టుబడి దొంగలు, ఈ బూర్జవాదులు, ఈ దొంగలంతా ఇట్లా బిలియనర్లుగా ట్రిలియనర్లుగా కోట్లాది లక్షలాది రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళు పోతుంటే పేదోడు మరింత పేదోడైతాడు, దరిద్రుడు మరింత దరిద్రుడైతా ఉన్నాడు. In the same way, all the capitalists doing the same thing of things. That's why they are becoming day by day and growing richest and richest in the world. ఈ ఉక్రెయిన్ అంబానీ కుటుంబానికి ఉక్రెయిన్కి సంబంధం ఉన్నది. రేపు భారతదేశం కూడా మరో ఉక్రెయిన్ కాబోతున్నది.
the internal relation is there between Ambanis and Ukraine. You will see in future the India will become and second Ukraine. It is going to happen very soon. You are going to see all these things. అది ఎట్లా అంటే ఏమి లేదయ్యా. ఇక్కడ మన తెలుగు గడ్డ మీద సముద్ర జలాల్లో గ్యాస్ తీసుకున్నట్టే ఇంతకంటే ఎన్నో వందల వేల రెట్ల ప్రకృతి సహజ సంపద గ్యాస్ నిక్షేపాలు, క్రూడాయిల్ నిక్షేపాలు ఉక్రెయిన్లో ఉన్నాయి. In a similar way, which we are having all the possibilities under waters, under earth in India, comparison to India, thousands and millions of tons are more in Ukraine. ఎవరు బైడెన్ అన్నట్టయినా ఒక సాధారణ అమెరికా ప్రజాప్రతినిధి యాక్సిడెంట్లో భార్య చనిపోతే సాధారణ జీవితం గడుపుతున్నైనా ఈరోజు అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో లక్షల కోట్ల రూపాయలు బాహ్య ప్రపంచం తెలియని రీతిలో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎట్లెట్లా నిలబడ్డాడు, ఎట్లెట్లా గెలిచిండు. ట్రంప్ సామాన్యుడు కాదు. ఇక్కడ గల్లీన తిరిగే చిన్న చిట్కా చోటా మోటా రియల్టరే జీవితాలు మొత్తం మారిపోతున్నాయి. కానీ అంతర్జాతీయ రియల్టర్ ట్రంప్ను ఓడించే రీతిలో గెలిచిందంటే దాని వెనుక డబ్బు ఎక్కడిదే. You will see how is it possible. Joe Biden is the person of losing her wife and roaming around the streets. How he become the richest and richest due to the only blessings of Trump. Only in the way of Trump. How it possible? He defeated the Trump also. Is it possible? By having the small amount of wealth, is it possible? Who is behind the Joe Biden? Let us know. ఏం లేదు. బిస్మా హోర్డింగ్ అనే ఒక మల్టీనేషనల్ కంపెనీ ఉన్నది. The only slogan is there. Bisma hoarding. This is only a slogan which he revealed in his life. The only secret of his success, Bisma hoarding. ఆ బహుళజాతి గుత్త సంస్థ కంపెనీ, ఆ మల్టీనేషనల్ కంపెనీకి జో బైడెన్ కొడుకు హంటర్ డైరెక్టర్. Which we are telling the Bisma hoarding. One of the director, the main director is Hunter, the son of Joe Biden. 2010వ సంవత్సరంలో ఏర్పడ్డ ఈ బహుళజాతి గుత్త సంస్థ బిస్మా హోర్డింగ్, దాని డైరెక్టరు ఈ జో బైడెన్ కొడుకు హంటర్. The multinational company Bisma Holding is a biggest company. Hunter is the director. He is the son of Joe Biden. ఈ ఆధునిక రాక్షసి బల్లి, ఈ ఆధునిక డైనోసార్ హంటర్ అన్నటోడు వాడి పాదము ఉక్రెయిన్ మీద పడ్డది. The dinosaur, the modern dinosaur, which he kept his leg on Ukraine. ఆ పాదం బట్టి కొండ శిలువ కాదు, ఆనకొండలా కాదు, ఆధునిక యాంత్రిక ఆనకొండలాగా అక్కడ సహజ సంపదన మొత్తం తీల్చి పిప్పు చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించిండు జో బైడెన్ కొడుకు హంటర్. The sucking process is going on by the hunter. He is sucking all the properties which is internally in earth, in under the seas. He is sucking all the quality and qualitative and very worthful things. గమ్మత్ ఏంటంటే జో బైడెన్ కొడుకు
ఉక్రెయిన్లో ఆ దేశ అధ్యక్షుడు కూడా ఆయన కూడా లేదు పరిపత్ మొత్తం చిటికనేలుతోనే జో బైడెన్ కొడుకు హంటర్ మొత్తం చిటికనేలుతో ఉక్రెయిన్ ఏలింది నిన్నటి దాకా. Hunter is not an ordinary man. Hunter is such a man which he revolves the total things on his fingertips. ఎప్పుడో ఆ హంటర్ని అమెరికాలో రిపబ్లికన్లు కానీ డెమోక్రాట్లు కానీ బావామరుదులు వాళ్ళంతా, నీ అమ్మ నువ్వు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఉంటే నీ కొడుకుని మొత్తం పెట్రోలు గ్యాస్ మొత్తం పీల్చి పిప్పి తింటానా, నీ సంగతి చెప్తా బిడ్డ. నీ ట్రంప్ కరోనా శవాల కంపు. ట్రంప్ ఏం చేసిండంటే ఆయన ఊడబికేసేసిండు. ఊడబెక్కేస్తే 2019 సంవత్సరంలో అక్కడి దంతే ఇక్కడ పడ్డ ట్రంప్ దెబ్బకి అమెరికాలో. ఎవరు? Hunter is a person who downfall from America to here. He is not the original man of Ukraine. Ukraine is suffering due to Hunter only. Joe Biden, which comes from the slap of వైస్ ప్రెసిడెంట్ Trump. ఈ ట్రంప్ ఉన్నన్ని రోజులు జో బైడెన్ నెత్తి మీద గుడ్డేసుకొని చూసిండే, నా కొడుకుకి ఎట్లా ఉక్రెయిన్ రక్తాన్ని పీల్చి పిప్పు చేసి నేను ఎట్లెట్లా తాగాలని ఎదురు చూసిన నరరూప రాక్షసుడు జో బైడెన్. Since long time, the Joe Biden is thinking of how his son will come up by blood sucking of the human. In different ways of doing all the bad things towards the people. He is the blood sucker. How he come up? అయితే ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత కొడుకుని తిరిగి మళ్ళా ఉక్రెయిన్ ఆ గ్యాస్ కంపెనీలకు మొత్తం అధిపతిని చేయాల. అక్కడ ప్రెసిడెంట్ అన్నట్టు ఏం లేదు, కోన్ కిస్కా ఊర బిస్కా నామక వాస్తే. కొడుకు అక్కడ మొత్తం సర్వాధికారం ఇస్తాడన్నాడు. తన కోసము నాటో దళాలను పంపించిండు, సబ్మెరీన్ పంపించేసిండు. చలో వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టిండు, ఏం ఎరగనట్టు ఉన్నాడు. చిలక కొట్టుడు కొడితే మొత్తం చిలకలన్నీ రంగురంగుల రామచిలకలన్నీ చిలక పలుకులు పలుకుతానే అమ్మా. రషో రష ఉక్రెయిన్. ఈ దొంగ భాగవతాన్ని ఒక్క మీడియా కూడా చెప్పట్లేదు. ఇది అసలు కథ. ఈరోజు ఉక్రెయిన్ సర్వనాశనం అవడానికి, ఉక్రెయిన్లో ఈరోజు నరమేధం జరగడానికి, ఈరోజు ఉక్రెయిన్లో సోషలిస్ట్ రష్యా తునకలైపోయి అన్నదమ్ముల్లాగా ఉండే ఈరోజు మొత్తం అక్కడ మారణ హోమం జరుగుతుందంటే దీనికి కేవలం జో బైడెన్ కొడుకు స్వార్థపర కుట్ర కోసం, అమెరికన్ సామ్రాజ్యవాదుల కుట్ర కోసం, జో బైడెన్ కుట్ర కోసం. For the benefits of America, Joe Biden has did so many bad things. Man assassination as well as the everything what is possibility in his hand. He did all the bad things for his son Hunter. Hunter is sucking all the human blood and doing all the bad things only because of his father's guidance. అయితే ఫిబ్రవరి 1న 1848 సంవత్సరంన February 1st, 1848, what happens? ఏం లేదు, అప్పుడు కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్, At the time, Karl Marx, Friedrich Engels, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, కమ్యూనిస్ట్ ప్రణాళిక అని ఒక గొప్ప మహత్ గ్రంథాన్ని రచించింది. they have written the Communist Manifesto, Communist Planning. ఒకటే మానవుడికి ఒక దేశానికి దోపిడీ చేసే వర్గానికి, కష్టపడే శ్రామిక వర్గానికి వైరుధ్యాన్ని, తేడాల్ని పరిష్కారం చూపేది రీతిలో దాంట్లో ఒక మాట చెప్పిండు. In that scriptures, they have written a thing how the people will
each other, quarrels, each other, defeats. ఏం లేదు, మొత్తం కమ్యూనిస్టు మేనిఫెస్టోలో కమ్యూనిస్టు ప్రణాళికలో ఒక్క మాటలో కమ్యూనిజం అంటే ఏంటి? In word, only one word. What is the communist? What is the communist? Do you know that? వ్యక్తిగత ఆస్తి రద్దు, వ్యక్తిగత ఆస్తి రద్దు, దేశ సంపద మొత్తం ప్రజల పరం కావాలా, ఇది కమ్యూనిజం చెప్తుంది. The real communist, what they told? What they told? They don't want any ancestry from the home, family ancestry. They doesn't like. They condemn the family ancestry. అయితే సోవియట్ సోషలిస్ట్ రష్యా అక్టోబర్ విప్లవం ముందు, Socialist Soviet Russia, before the revolution, Russia, before, లెనిన్ మహాశయుడు ఒకే ఒక పని చేసింది. అదేంటంటే కార్ఖానాలు, భూములు, పరిశ్రమల్ని మొత్తం ప్రభుత్వ పరం చేసిండు, వ్యక్తిగత ఆస్తి నుండి తీసిపడేసిండు. Lenin did a good job. He has taken all the factories, all the firms, all the establishment from single man to he has undertaken to government. హిట్లరు అంతకుముందు ఎంతమంది దుర్మార్గులు, ఇట్లా అమెరికన్ సామ్రాజ్యవాదులు, జో బైడెన్ లాగా హిట్లర్ యుద్ధోన్మాదులు మొత్తం రష్యాని సర్వనాశనం చేసిన, In the way of demolishing and destructing the Russia, which we actually taken the name of Hitler and Joe Biden. They are the very, very, very worst people who demolish all the goodness of Russia. 30 సంవత్సరాల్లో సోవియట్ సోషలిస్ట్ రష్యా సర్వనాశనమైనప్పటికీ కూడా In the only 30 years of span, the Soviet Socialist Russia has demolished like anything. It loses its originality. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని, అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని, అభివృద్ధి చెందిన దేశాల కంటే యూరి గగరిన్ అంతరిక్షంలో ఎట్లయితే నడిచిపోయిండో అట్లా అప్రతిహతమైన ఆర్థిక పురోగమనంతో మహాశక్తిగా సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థతోటి సోవియట్ సోషలిస్ట్ రష్యా లెనిన్ తోని, స్టాలిన్ తోటి అట్లా అభివృద్ధి చేయబడ్డది. If we see in the history, like Yuri Gagarin, who traveled in the sky, in the galaxy, like the way Lenin and Stalin has made the Soviet Russia in high peaks. వ్లాదిమిర్ ఇల్యిచ్ లెనిన్ అనే మహాశయుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకటి కాదు. లెనిన్ కమ్యూనిస్టు, పుతిన్ మాత్రం పెట్టుబడిదారుల ఏజెంటు. అందరేమనుకుంటారంటే రష్యా కమ్యూనిస్టు దేశం అనుకుంటారు, కొన్ని అట్లా విష ప్రచారం చేస్తున్నాయి. కమ్యూనిస్టు పుతిన్ అంటారు, కానీ సర్వశుద్ధ అబద్ధం. ఈరోజు పెట్టుబడిదారుల ఏజెంట్ దొంగ పుతిన్. Actually, if we came to know that, actually Putin is not a real communist. He is the only the media person to the capitalist, which actually agent. And real communist is Stalin, Lenin. ఈరోజు వ్యక్తిగత ఆస్తి నుండి రష్యా ఒకవైపు, వ్యక్తిగత ఆస్తి నుండి ఉక్రెయిన్ వైపు ఒకవైపు. In one way, Ukraine, all the things are one side and the Russia's things is one side. ప్రైవేటీకరణతో, వ్యక్తిగత ఆస్తితో ఈరోజు అక్కడ హంటర్ కోసం ఆ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేస్తారు. హంటర్ కోసం ఈరోజు ఉక్రెయిన్ మొత్తం ముగ్గిపాలైపోతుంది. హంటర్ కోసం ఈరోజు హంటర్ని దగ్గర రానివ్వకుండా మొత్తం వీడే తినాలని, పుతిన్ తినాలని వీళ్ళిద్దరి మధ్య ఆర్థిక పెత్తనం కోసం, ఆర్థిక ఆత్మరక్షణం కోసం, వాళ్ళ భద్రత కోసం ఈరోజు కొట్లాడుకుంటారు. యావత్ ప్రపంచం మొత్తం నిశ్చేతులై విషాదంలో ఉండి ప్రపంచ శాంతి కోసం ఎంత మొత్తుకున్నా వినిపించుకునే స్థితి లేదు.
for the sake of hunter only, all the assassinations and all the footsteps taken towards war, all the because of all the benefits of for all the benefits of hunter only. It is not the cause for all the common man. చివరిగా నేను ఒక 30-40 సంవత్సరాల క్రితం ఒక బుక్ చదివిన. ఆ బుక్లో ఏమన్నదంటే భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం దాంట్లో ఆ ప్రణాళికలో కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక ఎత్తుగడల నిబంధన ఇవ్వాలి అని ఒక బుక్ ఉంది. ఆ బుక్లో చదివిన ఒక విషయం నాకు ఇప్పుడు గుర్తుకొస్తా ఉన్నది. I have read a book in long ago in which actually what is the manifesto of communist I have read very well. దాంట్లో ఏమని ఉంటుందంటే పెట్టుబడిదారుడు తన ఆస్తిని ప్రజలు తిరగబడి గుంజుకుంటే ఒక్క మానాన వదిలిపెట్టాడు, ఉత్తగా వదిలిపెట్టాడు. బలవంతంగా అయినా ఎంతటి హింసాత్మక చర్యలకైనా పూనుకొని దిగజారుతాడనే దాంట్లో ఒక మాట ఉన్నది. In that book actually the essence of the words are there. A common man will actually suffer all from the capitalist who sucks the blood of a common man. సేవింతే రేపు ఇక్కడ కూడా అనిల్ అంబానీ కానీ, ధీరుభాయ్ అంబానీ కొడుకు కానీ, ఇంకో అంబానీ కానీ, అదాని కానీ, టాటా కానీ, బిర్లా కానీ, మఫ్తలాల్ కానీ, జైకే సింగ్ అనే గారు కానీ, తావూర్ కానీ, బంగ్లూరు కానీ, ఐసిఐసిఐడు కానీ, ఈ దొంగలంతా పెట్టుబడిదారులంతా రేపు అసలు వాళ్ళ ఆస్తులు పాస్తులు వదలరు. భారతదేశ ప్రజానికం తిరగబడితే ఈరోజు ఉక్రెయిన్లో ఎట్లయితే మారణ హోమం జరుగుద్దో భారతదేశంలో కూడా అది జరగనుంది. కనుక తస్మాత్ జాగ్రత్త. పెట్టుబడిదారు వ్యవస్థ నశించాలి, సోషలిస్ట్ వ్యవస్థ వరిదిల్లాలి. వ్యక్తిగత ఆస్తి అంబానీ, ఆదాని లాంటి ఆస్తులు గుంజుకోవాలి, సమాజం పరం చేయాలా. లేకపోతే ఈరోజు ఉక్రెయిన్లో జరుగుతున్న మారణ హోమ భీభత్సం రేపు భారతదేశంలో భవిష్యత్ భారతదేశంలో జరగబోయేది కూడా ఇదే. If the Ambani, if the Adani, if the all ICA, whatever the capitalist in the country of Bharat, in the India, if they don't lose all their properties on the use of the common man, the day will come they have to lose all the things which they have now. Capitalism always is a bad thing. Socialism always wins apart capitalism. రష్యాలో, మాస్కోలో, సెయింట్ పీటర్స్బర్గ్లో, మొత్తం యావత్ ప్రపంచంలో, భారతదేశంలో కూడా యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, శాంతి కావాలని సింహనాదంతో గర్జిస్తుండ్రు, గాంధిస్తుండ్రు. భారతదేశం కూడా ముందు పీఠాన ఉన్నది. ప్రపంచ శాంతి వరదిల్లాలి. యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, శాంతి ముద్దు. జై బోలో భారత్ మాతాజీకి జై, జై బోలో భారత్ మాతాజీకి జై, జై బోలో భారత్ మాతాజీకి జై. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. దీర్ఘాయుష్మానుభవ, దీర్ఘాయుష్మానుభవ, దీర్ఘాయుష్మానుభవ. జై బోలో శ్రీ అన్నపూర్ణేశ్వరిజీకి జై, జై బోలో శ్రీ లలిత మాతాజీకి జై. The entire universe needs nowadays only the peace, happiness on the earth. So if you're doing all the mistakes repeatedly, we have to lose all the goodness from our inner things. So we want only the peace on the earth, peace on the India, peace in India. Everybody should live happily and lead their life in a happy way. Let the peace come unto us. Let the peace come unto earth. ఇది సమాజ స్థాపన కోసం ఆలేటి ఆటం వరల్డ్ ఆల్టర్నేటివ్ న్యూస్ వరల్డ్.